రేయ్, నిన్ను దేవుడు తీర్పులు లెక్క అడుగుతాడు. తాగి చచ్చినవుగా నువ్వు. ఆ పండ్ల నుంచి వచ్చిన ఆ జ్యూసు వైన్ తాగి నేను చచ్చిపోయినా, నాకేం సంబంధం? ఆ చెట్లు నువ్వు ఎందుకు పుట్టించినవు అని అడుగు. దేవుని మీద పెట్టి నిందా తప్పించుకో నువ్వు. కొంతమంది సాగు తెలివిలు ఎన్ని ఉంటాయి తెలుసా? దొరకరు, దొరకకుండా మాట్లాడుతుంటారు. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేది ఆడే. అరే దొంగ సైతానాడు, అరే నీ తెలుగులని తెలిసినా మాకు. కళ్ళు చెట్టు నుండి వచ్చినది, ప్రకృతి నుండి వచ్చింది, అది తాగితే తప్పేమి లేదు అని వాడు ఇక్కడెక్కడ తాగితే డౌట్ వస్తుందని ఊరికి దూరంగా పోయి ఒక ఆయన కాడ కూర్చొని తాగుతాడు. సో ఇంటానికి ఎలాగుంది? నిజమే, ప్రకృతే, నేచర్ నుండి వచ్చిన కళ్ళే, తప్పేముంది? గంజాయి తాగేటోడు కూడా చెప్పే సమాధానం ఏంది? గంజాయి కూడా చెట్టే అట్టనే అంటారు, అదేదో ఒక చెట్టు. తాగితే ఏమైంది? సాతానుగాడు దేవుణ్ణి కూడా బ్లేమ్ చేయించడానికి వాడు వెనకాడాడు సార్. వాని అనుసరులు మాట్లాడే మాటలు, ఇంకోటి నేను మీకు ఒకటి రివీల్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకుని, ఇది చాలా అమూల్యమైన మాట, ఇంకెవరు చెప్పరు ఈ మాటలు. ఒక అన్యజనుడు తప్పు చేస్తే భయంతో ఒప్పుకుంటాడు. దేవుణ్ణి ఎరిగినోడు తప్పు చేస్తే చెప్పేది ఏందో తెలుసా? తప్పు తనకు అనుకూలంగా మాటలు మలుచుకుంటుంటాడు, అనుకూలంగా మార్చుకొని బ్రతుకుతుంటాడు. దాన్నే విడతాను. అందుకనే ప్రమాదకరమైనడు ఎవడో తెలుసా? ఏమి తెలియనోడు కాదు, అన్నీ తెలిసినోడే ప్రమాదం. అన్నీ తెలిసినోడు అంత ప్రమాదకరమైనడు ఈ ప్రపంచంలో లేడు. అందుకనే మనం పడిపోకుండా కాపాడుకోవడానికే ప్రయత్నం చేయాలి.